సభాధ్యక్షత వహిస్తున్న నా తెలుగు నేను పాటలు రచించిన తొలి తెలుగు సినీ కళాఖండంలో మొట్టమొదటి పాటను నటించి నా పాటకు వన్నెలు దిద్దిన దొరసాని శ్రీమతి జమున గారికి, అగ్రేసర మహానటులు, కాలం గడిచిన తన ప్రాయం, తన నిరంతర యవ్వనాన్ని నటనాపరమైనటువంటి ఆ శోభను తగ్గిపోకుండా చూస్తున్న నిరంతర నటులు అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఈనాడే పుట్టిన మనందరి చేత చప్పట్ల వర్షం కురిపించుకున్న దర్శకుడు, ఒక స్రష్ట, కేవల దర్శకుడు కాదు, దర్శనం వర్ణనం అని రెండు ఉంటాయి సాహిత్య రంగంలో. ఆయన దర్శనం ఉంది, దాని ప్రదర్శనం ఉంది. తాను దర్శిస్తాడు, పాత్రల రూపంలో దాన్ని ప్రదర్శిస్తాడు. ఆ రకంగా అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరైన డాక్టర్ విశ్వనాథ్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా అతిథివర్యులందరికీ మీకు నమస్కారం. సౌండ్ రికార్డిస్ట్గా తన సినీ జీవితాన్ని ఆరంభించిన విశ్వనాథ్ గారు తెలుగునాట ఒక అగ్రశ్రేణి దర్శకుడుగా విరాజిల్లడం జరిగింది. ఆయన మొట్టమొదటి చిత్రం ఆత్మగౌరవం, అన్నపూర్ణ వారిది. అంతేనా? అన్నపూర్ణ వారిది. అన్నపూర్ణ చిత్రాలకు నేను రాసిన మొట్టమొదటి చిత్రం అదే ఆత్మగౌరవం. కాబట్టి అన్నపూర్ణకు పరిచితులమైన వాళ్ళం ఇద్దరం. ఆత్మగౌరవం, మహారాజులు వచ్చారు, మహారాజులు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మహారాజులు వచ్చారు, మహారాజులు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా మంచి వారంట, మనసున్న వారంట, మాకెంతో నచ్చారు. ఇన్నేళ్లకు తరిగిపోకుండా మీ చప్పట్లను దోచుకుంటున్న పాట అది అన్నపూర్ణ వారిది. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మాత. అన్నపూర్ణ వారి చిత్రాల్లో అగ్రనటుడు అక్కినేని వారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. విశ్వనాథ్ గారిలో ఒక విశేషం ఏమిటంటే, నేను పాట వరకే చెప్తాను. ఆయన ఒక పాట రాయించాలంటే ముందు అతను మదనపడి నిదుర చెడి అలా కూర్చొని ఉంటాడు. అప్పుడు తాను మనసులో అనుకున్నది గీత రచయితతో చెప్తాడు. గీత రచయిత సంతృప్తికరంగా తన భావాలకు పదరూప శబ్దరూపకల్పన చేస్తే పరవశించిపోతాడు, లేకపోతే మౌనం వహిస్తాడు. ఎన్నో అద్భుతమైన సంగీతాత్మక చిత్రాలు తీశాడు ఆయన కేవలం సందేశాత్మక చిత్రాలు మాత్రమే కాదు,
సౌందర్యాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు తీశాడు. ఒక్కొక్కసారి బాలయ్య గారిని ఆ రోజుల్లో మంచి నటుడు, ఆయన మంచి నిర్మాత. చెల్లెలి కాపురం చిత్రం, ఇప్పుడు బాలయ్య అనగానే మా బాలుడు గుర్తొస్తారు మీకు. ఇప్పుడు బాలయ్య బాలయ్య అంటే ఆయనే బాలకృష్ణ, కానీ అసలు బాలయ్య వేరే ఉన్నాడు. బాలయ్య బిఈ ఆయన. చెల్లెలి కాపురం చిత్రంలో ఒక క్లిష్టమైన ఘట్టం, ఒక కవి పాత్రధారి కథానాయిక పరంగా అభివర్ణన చేస్తూ ఊపిరాడనంత పద్ధతిలో ఒక పాట అర్థం కానంత గొప్ప క్లిష్టమైన పదాలతో రాయాలి. బాలయ్య గారు చెప్పారు, సరే అన్నాను. నేను చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా విని లకచభర విలాస బంధుర తను లతిక చెంచలించిపోగా ఆడవే మయూరి అన్నాను. బాలయ్య గారు, నారాయణ రెడ్డి గారు, ఇది బాగుంది కానీ ఎవరికి అర్థం అవుతుంది అన్నాడు. అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా రాస్తే బాగుంటుందేమో అన్నారు. నేను మొదటికే మోసం వచ్చింది అనుకున్నాను. అప్పుడు ఎలా ఉంటుందంటే, కాలిగా చేతి గాజులు గల్లు గల్లు మన కాలి గజ్జలు గల్లు గల్లు మన సిగ ఊగగా ఇంకేదో చేయగా ఆడవే అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ గారి పైన పెట్టాము. మీరేమంటారో చెప్పండి. ఒక మాట ఇక్కడ విశ్వనాథ గారి సూక్ష్మ దృష్టి, ఒక దర్శకుడు ఏ రకంగా ఒక నిర్ణయం తీసుకోవాలో, ఇది బాలయ్య గారు ఈ గీతం ఇక్కడ సన్నివేశాన్ని బట్టి ఒక కవి పాడుతున్నాడు. ఈ సన్నివేశాన్ని బట్టి ఇది ఇలాగే ఉండాలి, కాకపోతే మొత్తం వదిలేసి వేరే పాట రాయించుకోండి అన్నారు. దాంతో బాలయ్య గారిలో కొంచెం ముఖ వికాసం కలిగింది. సరే కానియండి అంటే మహాదేవన్ మహానుభావుడు ట్యూన్ మొదలుపెట్టి, అంటే ఇక్కడ విశ్వనాథ్ గారి బదులు మరొకరు ఉంటే అన్ని సమాసాలు నాకు రాసే అవకాశం దొరికేది కాదు. ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రభణ సంజనిత పూత్కృతుల కనులలోన కనుబొమలలోన అదరమ్ములోన గడసీమలోన శ్రీమలోన అంత విధముల అభినయించే గాడవే అనిపోతుంది. ఇది నాకు విశ్వనాథ్ గారికి, బాలయ్య గారికి, మహదేవన్ గారికి, అందరికీ కీర్తి అఖండ రూపంలో. దీన్ని గానం చేసిన బాలసుబ్రహ్మణ్యం. ఇది నేను మచ్చుకు చెప్తున్నాను. విశ్వనాథ గారితో మాకున్న అనుబంధమే కాక, విశ్వనాథ గారిలో ఉన్న ఒక సృజనాత్మక దృక్పథం, ఒక కొత్తదనం కోసం పాటుపడే దృక్పథం ఆయనలో ఎలా ఉందో చెప్పాము. ఇంకా అక్కడి నుంచి చాలా జరిగినాయి. చాలా కొన్ని వందల కొద్ది గీతాలు రాశాము. అలా నేను ఓపెన్ యూనివర్సిటీ అంటే సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు, విశ్వనాథ గారి అమూల్యమైన అమోఘమైన చలనచిత్ర
దర్శకత్వ ప్రతిభను గుర్తుపెట్టుకొని వారికి డాక్టరేట్ ప్రదానం చేసిన అవకాశం నాకు దక్కింది. వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్. ఆ డాక్టరే ఇవాళ వారికి సత్కారం జరగడం కొంత అనూహ్య పద్ధతిలో ఉంది. అంత రసహృదయులే కూర్చున్నారు ఇక్కడ. ఎప్పుడు ఎక్కడ చప్పట్లు కొట్టాలో అక్కడే కొట్టారు. కొన్నిసార్లు చప్పట్లు ఇక చాలు అని సూచించేవిగా ఉంటాయి, కొన్ని చప్పట్లు ఇంకా కానీ అనిపిస్తుంది. ఈ రకంగా ఈనాడు తన జన్మదినోత్సవ సందర్భంగా ఈ సన్మానం అందుకుంటున్న సన్మానితులు డాక్టర్ విశ్వనాథ గారికి నా హార్దికాభినందనలు తెలుపుతూ, వారి వయసెంతో నాకు తెలియదు, కానీ ఆయన వయసు ఆరోగ్యకరంగా పెరగాలి. సెలవు. వంశీ రామరాజు ఏ కార్యక్రమం జరిపినా ఒక సమున్నత స్థాయిలో, సముచిత స్థాయిలో ఉంటుంది. వంశీ రామరాజుకి, వారి బృందానికి నా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.